రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఏ, డిఆర్ అరియర్స్ చెల్లింపులకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు ఎట్టకేలకు ఒక స్పష్టమైన తేదీని ఖరారు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే పోరాటాలతోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య గారు బలంగా వినిపిస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత భావి జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా ఆందోళనలు లేకుండా గడపాల్సిన ఈ వయసులో తమకు రావాల్సిన హక్కుల కోసం మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేశ ఆర్థిక రంగాన్ని తమ శ్రమతో బలోపేతం చేసిన ఈ ఉద్యోగుల కుటుంబాలకు సరైన ఆర్థిక రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి అందాల్సిన డిఏ, డిఆర్ అరియర్స్ బకాయిలు చాలా కాలంగా నిలిచిపోయాయి. వీటిని తక్షణమే చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపులకు డేట్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధర వంటి సబ్ ట్రెజరీల పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు ఇటీవల కాలంలో రావాల్సిన డిఏ, డిఆర్ అరియర్స్ అందలేదు. అటువంటి వారికి ఈ నెల మార్చి 15వ తేదీ నుండి మార్చి 21వ తేదీలోపు బకాయిలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయని జాయింట్ డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు అధికారికంగా వెల్లడించారు. అంటే ఎవరైతే తమ అరియర్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అంటే మార్చి 15 నుండి 21 తేదీల లోపల నగదు అందుతుంది. ఈ ప్రకటనతో ఉద్యోగులు మరియు పెన్షనర్లలో కొంత ఊరట లభించినట్లయింది. కాబట్టి పెండింగ్లో ఉన్న అందరికీ ఈ నిర్ణీత గడువులోగా చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.